దేవుడు ఎప్పుడైనా భక్తుణ్ణి కష్టంలో వదిలేశాడా? హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడైనా ఒక చిన్నారి భక్తుడి కన్నీటి కోసం నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. కానీ ఈ అవతారం వెనుక ఎందుకింత విశేషముందో తెలుసుకుందాం. భారతీయ పురాణాల్లో నరసింహస్వామి అవతారంకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది విష్ణువు దశావతారాల్లో 4వ అవతారం. కానీ లక్ష్మీ నరసింహుడు అని ఎందుకు పిలుస్తారు? ఆయనకు ఆ అవతారం ఎందుకు అవసరమైంది? ఒకసారి జయా విజయులు, వైకుంఠ ద్వారపాలకులు మానవలోకానికి శపించబడ్డారు. దాని ఫలితంగా జన్మించిన రాక్షసుడు హిరణ్యకశిపుడు. అతను కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని వరప్రసాదం పొందాడు. నన్ను ఎవ్వరూ చంపకూడదు. మనిషి కాదు, మృగం కాదు, పగలు కాదు, రాత్రి కాదు, లోపల కాదు, బయట కాదు, భూమి కాదు, ఆకాశం కాదు అని అన్ని రక్షణలు వేసుకున్నాడు. దీంతో అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. నన్నే దేవుడిగా పూజించాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భక్తి శిరోమణి. హిరణ్యకశిపుడు కోపంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అడిగాడు, నీకిష్టమైన ఆ నారాయణుడు ఎక్కడున్నాడు? ఇక్కడ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు చిరునవ్వుతో, అవును నాన్న, ఆయన లేని చోటు లేదు. ఆయన ఇక్కడ కూడా ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గుద్దగానే భూకంపంలా గర్జన వినిపించింది. స్తంభం చీలి అగ్నిజ్వాలల్లా నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు. అర్ధం మనిషి, అర్ధం సింహరూపం, కరాల రూపం, మండే కన్నులు గర్జనతోనే లోకాన్ని కంపింపజేశారు. అదే నరసింహ అవతారం. విష్ణువు తన భక్తుణ్ణి రక్షించేందుకు ఈ రూపాన్ని ఎంచుకున్నాడు. అందులోని విశేషమేంటంటే, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం నరసింహుడి ముందు పనికి రాలేదు. మృగం కాదు, మనిషి కాదు, నరసింహుడు. పగలు కాదు, రాత్రి కాదు, సాయంత్రం సంధ్యా సమయం, లోపల కాదు, బయట కాదు, గడప మీద, భూమి కాదు, ఆకాశం కాదు, మోకాలిపై కూర్చోబెట్టి, ఆయుధం కాదు, తన పదునైన గోళ్లతో. అలా వరప్రతాపం తిరగబడి అధర్మంపై ధర్మం గెలిచింది. ఆ రూపంలో కోపం తగ్గక నరసింహుడు భూమి 4 దిక్కులను దహించేస్తున్నాడు. అప్పుడు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయనను ఆలింగనం చేసింది. ఆ క్షణం ఆయన ఉగ్రం శాంతమైంది. అప్పటి నుండే ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తున్నారు.